లెక్కనైతే గనక ఇప్పుడు కర్ణాటక నుంచి వస్తుంది ఆల్మట్టి. ఆల్మట్టికి మెయింటెనెన్స్ అంతా తెలంగాణ వాళ్ళు ఖర్చు పెడతారే ఏంది? మనకు కూడా వస్తుంది కృష్ణా నది. లేకపోతే ఇప్పుడు గోదావరి మహారాష్ట్ర నుంచి వస్తుంది. ఆ పైన ఉన్నటువంటి బాబ్లీ ప్రాజెక్ట్ కి తెలంగాణ ఉన్న ఆంధ్ర డబ్బులు కడతాయా రిపేర్లకి? బేసిక్ గా ఇప్పుడు కొన్ని ఏంటంటే జాయింట్ ప్రాజెక్టులు ఉంటాయి. లైక్ ఇప్పుడు మొన్న ఏది కర్ణాటకలో ఒక గేట్లు పాడైనప్పుడు మనం కూడా కొంత కంట్రిబ్యూట్ చేయాల్సి వచ్చింది కదా. అట్లాంటి జాయింట్ ప్రాజెక్టులు ఉంటాయి కొన్ని మెయింటెనెన్స్, అదే కృష్ణా బోర్డు గోదావరి బోర్డు వీటి ఆధ్వర్యంలో పర్యవేక్షణలో ఉండేటటువంటిది వాటికి ఉంటాయి. వాటిలో మన బాధ్యత కూడా మనకు ఉంటుంది కొంత పర్సంటేజ్. అవి చేయమని అడగడంలో తప్పులేదు, కానీ వాగుకి సంబంధించి మనల్ని అడగడం అంటే ఓ రకంగా చెప్పాలంటే తనకున్న పర్సనల్ ర్యాపోతో తన నియోజకవర్గానికి మంచి చేయడానికి తన రాష్ట్ర ప్రభుత్వం నుంచి డబ్బులు తెచ్చుకోవడం కష్టమయ్యి తనకి పాత మిత్రత్వం పాత ఇది ఉంది కాబట్టి చంద్రబాబు గారి చేత తన నియోజకవర్గానికి ఖర్చు పెట్టించుకోవాలని చూస్తున్నట్టుంది. కానీ అప్పట్లోనే విభజన టైంలోనే బాబు గారు అప్పుడే అన్నట్టు 2014 టైంలో అప్పట్లోనే 7 మండలాలని తెలంగాణ నుంచి ఆంధ్రాలో కలుపుకోవాలనే డిమాండ్ అప్పుడు ఆయన తీసుకొచ్చారు. చాలా పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. అలాంటిది ఇప్పుడు ఓకే చనువు ఉన్నా పరిచయం ఉన్నా ఏదున్నా మాట తప్పినట్టు అవుద్దా? అదే ఓకే సాధ్యం అవుద్దా లేదనేది ఒకటి. ఆ పరిచయం ఆ సాన్నిహిత్యం నిలుపుకోవాలంటే ఇలాంటి సాక్రిఫైజులు తప్పని ఏమన్నా అనుకుంటారా బాబు గారు? అదేం లేదు. ఈ 5 గ్రామాలదైతే మాత్రం ప్రాబ్లం లేదు. మిగతా చోట్లకి వెళ్ళడానికి అనుకుంటే ఇచ్చేసినా నష్టమేం లేదు. ఇచ్చేస్తారు. వాళ్ళకే ఆ ఖర్చు అవుతుంది కదా. ఇప్పుడు మనం వాళ్ళకి పెన్షన్ అయ్యని మనం ఇస్తున్నాం. ఇప్పుడు వాళ్ళకి 4,000 ఇస్తున్నాం మనం పెన్షన్. అంటే కలపడం వల్ల పోలవరం ప్రాజెక్ట్ వచ్చే ఇబ్బంది ఏమి ఉండదా సార్? అదే అది ఉంటే చెప్పి ఉండేవాళ్ళు కదా. మేబీ ఉండకపోవచ్చు. అంటే వాస్తవంగా మనకి 7 మండలాలకి ఏం పోలవరం ప్రాబ్లం లేదు. ఆ రోజున ఎందుకు పెట్టారంటే అది సోము వీర్రాజు గారు రైట్ చేశారు ఆ పాయింట్. సోము వీర్రాజు గారు వెంకయ్యనాయుడు గారితో చెప్తే వీళ్ళిద్దరూ చంద్రబాబు గారితో చెప్తే వీళ్ళ ముగ్గురు కలిసిపోయి మోడీ గారిని అడిగారు. అప్పుడు మోడీ గారు రేపు ప్రమాణ స్వీకారం అనగా ముందు రోజున ఈ నిర్ణయం తీసుకున్నారు. ఎందుకు? రాష్ట్ర విభజన జరిగిపోతుంది. విభజన జరిగిపోతే పోలవరం ముంపుకి సంబంధించినటువంటి గ్రామాలది తెలంగాణ ప్రభుత్వ పర్మిషన్ తీసుకోవాల్సి వస్తుంది. పర్మిషన్ తీసుకోవాలంటే అక్కడ ముంపు గ్రామాలు 12, 13 ఇట్లా ఉన్నాయి దగ్గర దగ్గరగా.